In this class, I am going to start the Boolean algebra. Yes. Boolean algebra. Actually, మనకి నార్మల్గా తెలిసింది లీనియర్ ఆల్జీబ్రా మనం మ్యాథ్స్లో చేసేది కదా. ఇంటర్మీడియట్ 10th మొత్తం ఇప్పుడు ఈవెన్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాథ్స్లో కానీ మనం చూస్తే దిస్ ఇస్ ఆల్ అబౌట్ లీనియర్ ఆల్జీబ్రా. బట్ దిస్ ఇస్ బూలియన్ ఆల్జీబ్రా. దిస్ ఇస్ యూజ్డ్ టు అనలైజ్ అ డిజిటల్ సిస్టమ్, యూజ్డ్ టు డిజైన్ ఎ డిజిటల్ సిస్టమ్. నార్మల్ ఆల్జీబ్రా, లీనియర్ ఆల్జీబ్రాలో ఏమి ఉంటాయి చెప్పండి? బోల్డ్ అనే నెంబర్స్ ఉంటాయి అండ్ తర్వాత ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తాం కదా. దానిలో క్యూబ్స్ ఉంటాయి, 4 ఉంటాయి, పవర్ 4, పవర్ 5 ఇలా చాలా ఉంటాయి ఆల్జీబ్రాలో, లీనియర్ ఆల్జీబ్రాలో. బట్ మనకి ఇక్కడ డిజిటల్ సిస్టమ్లో కుదరదు. ఆల్ ద డిజిటల్ సిస్టమ్స్ వర్క్స్ విత్ ఓన్లీ బైనరీ, మీకు తెలుసు. సో బైనరీ అంటే ఇట్ హాస్ ఓన్లీ 2 బిట్స్, 0 and 1. అంటే ఇక్కడ ఏం చేసినా సరే మనం డిజిటల్ సిస్టమ్కి సంబంధించి ఏం చేసినా వుడ్ డీల్ విత్ ఓన్లీ 0s and 1s. సో ఆ 0s and 1sని యూజ్ చేసి ఎలా డిజిటల్ సిస్టమ్ని డిజైన్ చేస్తారు లేకపోతే అనలైజ్ చేస్తారు. ఫర్ దాట్ జార్జ్ బూలియన్, yes, scientist George Boolean has given many expressions or many relations to analyze a digital system or to design a digital system. Okay, so that is your Boolean algebra, and this Boolean algebra is a mathematical basis actually. Normal mathematics ella aithe normal systems ni analog systems ni design cheyadaniki use chestamo, this is the Boolean algebra is a mathematical basis to analyze and design a digital system. Okay na? So totally what is Boolean algebra is a mathematical basis used to design or analyze a digital system. Okay na? Okay, then here is under this Boolean algebra I am going to cover 4 concepts. First one is I am going to tell you about the axioms of Boolean algebra. Then very important concept, duality. The next is important theorems in Boolean algebra. And the next one, important properties in Boolean algebra. Okay. So now in this class, I'll cover axioms. Yes. Axioms or postulates అంటారు. Axioms అంటే ఒక రకంగా చెప్పాలంటే బేసిస్ ఫర్ బూలియన్ ఆల్జీబ్రా. ఓకే, అండ్ axioms have no proof, but with these axioms you can build many logical Boolean theorems. తర్వాత axioms are nothing but అంటే ఎక్కడ నుండి వచ్చిన ఈ axioms అని అంటే these are the definitions of our basic gates and or not. ఓకేనా? వాటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకునే వస్తున్నాయి axioms అన్ని కూడా వచ్చినాయి. సో ఒకసారి చూద్దాం axioms ఏంటో. వెరీ సింపుల్, మీకు రాస్తే మీకు అర్థమైపోతాయి. And totally we have 10 axioms. Okay, let me write the numbers. Yes, the first axiom, 0 into 0 is equal to 0. ante kada, 0 into 0 is equal to 0, 0 into 1 equal to 0, 1 into 0 is equal to 0, 1 into 1 is equal to 1. ఎక్కడ వచ్చాయేమో ఇవి అండ్ గేట్ గుర్తు చేసుకోండి ఒకసారి. సో అండ్ గేట్ యాక్సియమ్స్ ఇవి. ఓకే, నీ డాట్ అంటే అండ్ గేట్ తోనే కదా వచ్చేది. అండ్ గేట్ అంటే ఎలా ఉండాలి మనకి అది విషయం తెలుసు కదా. అండ్ గేట్ లో 2 ఇన్పుట్స్ మస్ట్ బి 1, దెన్ ఓన్లీ ద అవుట్పుట్ ఈజ్ 1. అలానే ఉంది కదా ఈ అవుట్పుట్స్ కూడా, ఈ రిజల్ట్ కూడా. సో అందుకని ఈ 4 యాక్సియమ్స్ ని ఏమంటారు అని అంటే యాక్సియమ్స్ ఫ్రమ్ అండ్ గేట్ ఆర్ యాక్సియమ్స్ ఆఫ్ అండ్ గేట్. ఓకేనా? ఎస్, తర్వాత యాక్సియమ్స్ ని ఎన్ని చోట్ల యూజ్ చేస్తామో చూద్దరు కానీ మీరు. నెక్స్ట్, 0 ప్లస్ 0 is equal to 0, 0 plus 1 is equal to 1, 1 plus 0 is equal to 1, 1 plus 1 is equal to 1. So, identi ఆర్ గేట్ కదా.
ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఏ ప్లస్ బి కదా. సో అక్కడ ఏంటి A1 అయినా పర్వాలేదు అవుట్పుట్ 1, B1 అయినా పర్వాలేదు అవుట్పుట్ ఆఫ్ ద టార్గెట్ ఈజ్ 1. సో అలానే ఉంది చూడండి రిజల్ట్ కూడా. సో అందుకని ఈ యాక్సియమ్స్ ఏమంటారు అంటే యాక్సియమ్స్ ఆఫ్ ఆర్ గేట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ 0 bar is equal to 1, 1 bar is equal to 0. ఇదేంటమ్మా? This is for NOT gate కదా. 0 కి కాంప్లిమెంట్ 1, 1 కి కాంప్లిమెంట్ 0. So now these are axioms of NOT gate. ఓకేనా? సో ఒకసారి చూడండి టోటల్ గా axioms. First 4 axioms AND gate B, next 4 axioms OR gate B, the last 2 axioms are for NOT gate. Okay, so now we are going to use these axioms in the next videos. See, in the next videos I am going to cover duality, theorems of Boolean algebra and properties of Boolean algebra. Okay, yes, thank you very much. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.